మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధించింది. రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నిమిత్కు 14 రోజుల రిమాండ్ విధించారు ఉప్పరపల్లి జడ్జి. అటు నిందితులను చెంచలగూడ జైలుకు తరలించారు. అటు తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను జడ్జి తిరస్కరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, హరీష, మొయినాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఇటు ముగ్గురిని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అదేవిధంగా రితేష్ రెడ్డితో పాటు నమిత్ శర్మని ఉప్పర్పల్లి కోర్టు సంబంధించిన జడ్జి ఇంటి ఎదుట హాజరుపరిచారు. దీనికి సంబంధించి ఆర్మ్ యాక్ట్ కి సంబంధించి, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి 11 మంది సంబంధించి కూడా అటు ఇందులో ఇన్వాల్వ్ చేశారు. కానీ ప్రస్తుతానికైతే ఇందులో 8 మందికి సంబంధించి కూడా నోటీసులు రుజువు చేసి వదిలేశారు. ఇందులో 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా ఇప్పటికే ఇటు ఈగల్ టీం కూడా గుర్తించిన నేపథ్యంలో దీనికి సంబంధించి రైట్ కిరణ్, మీరు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. ప్రస్తుతం లాయర్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఆపోజిట్ పార్టీ ఇప్పుడు ప్రెసిడెంట్ గవర్నమెంట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డిలకు ఎన్డీపీఎస్ ప్రకారమే రిమాండ్ అడ్వకేట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డిలకు ఎన్డీపీఎస్ ప్రకారమే రిమాండ్. ఓన్లీ నమిత్ శర్మకి అంటే అందరూ ఉన్నారు సో నమిత్ శర్మకు ఆమ్సాక్ స్పెషల్. మరి ఇద్దరు పైన ఆమ్సాక్ లేనప్పుడు నోటీస్ ఇచ్చి పంపించవచ్చు కదా. సో అదన్నీ జరిగింది. వాళ్ళు పైలట్ రోహిత్ రెడ్డి తరపున మీరు ఏం వాదనలు వినిపించారు? పైలట్ రోహిత్ రెడ్డి తరపున మీరు ఏం వాదనలు వినిపించారు? మేము చెప్పే ఆర్గ్యుమెంట్స్ చెప్పాము. లెస్ దెన్ 7 years ఉన్నాయి. సో మేము అటాక్ జరగలేదు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధించింది. రోహిత్ రెడ్డితో పాటు ఇటు రితేష్ రెడ్డి అలాగే నిమిత్కు 14 రోజుల రిమాండ్ విధించారు ఉప్పరపల్లి జడ్జి. మరింత సమాచారంతో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, అంటే కోర్టులో ప్రధానంగా ఎటువంటి వాదనలు వినిపించారు? అంటే ఇద్దరి తరపున ప్రధానంగా ఏ కేసెస్ ఫైల్ చేశారు? న్యాయమూర్తి ముందు సుమారుగా గంట పాటు ఇటు రోహిత్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులు వాదనలు వినిపించారు. ముఖ్యంగా ఇటు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎన్డీపీఎస్ యాక్ట్ తో పాటు ఆర్మ్ యాక్ట్ సంబంధించి, ఎందుకంటే ఇటు గన్ వినియోగించారనే ఒక సంబంధించిన సెక్షన్ మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆర్మ్ యాక్ట్ మీద కూడా కొంత సుదీర్ఘ వాదన జరిగాయి. ఇటు పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులు కూడా అక్కడ ఎలాంటి గన్ ఫైరింగ్ చేయలేదంటూ కూడా వాదనలు వినిపించారు. కానీ ఇటు ప్రభుత్వం తరఫు సంబంధించిన పీపీ కూడా దానికి సంబంధించి నిన్న చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కూడా వివరాలను కూడా అటు న్యాయమూర్తి ముందు ఉంచారు. కానీ ప్రస్తుతానికైతే ఇరుపక్షాల వాదన తర్వాత కూడా దీనికి సంబంధించి ముగ్గురికి 14 రోజుల రిమాండ్ విధించినట్టు చెప్పాల్సింది. కొద్దిసేపటి క్రితమే వారిని ఉప్పర్పల్లి న్యాయమూర్తి నివాసం నుంచి కూడా చెంచులు కూడా జైలుకు తరలిస్తున్నారు మొయినాబాద్ పోలీసులు. అదే ఈ కేసుకు సంబంధించి కూడా అటు కొంత 11 మందికి సంబంధించి కూడా నిన్న డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్టుగా ఇటు ఈగల్ టీం సంబంధించి కూడా వారి మీద కేసు నమోదు చేశారు. ముఖ్యంగా 6గురికి మాత్రమే ఇందులో డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా గుర్తించారు. వారందరినీ కూడా పోలీసులు సంబంధించి నోటీస్ ఇచ్చి మధ్యాహ్నం తర్వాత ఒక్కొక్కరిని వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏపీ సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే ఆయన్ని కూడా నోటీస్ ఇచ్చి పంపించారు. ఆయన కూడా చాలా నాటకీయ పరిణామాల మధ్య కూడా ఆయన అంటే మీడియాకి కంటపడకుండా ఆయన్ని పంపించే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఒక్కొక్కరికి సంబంధించి కూడా అందరికీ నోటీస్ ఇచ్చి పంపించే ప్రయత్నం, ఎందుకంటే గతంలో డ్రగ్స్ కేసుకు సంబంధించి మనం చూసుకుంటే కూడా ఇటు కన్జ్యూమర్లు సంబంధించి కూడా గతంలో అందరికీ నోటీసులు ఇస్తారు. తిరిగి మరోసారి విచారణకు పోలీసులు పిలిస్తే హాజరవలసి ఉంటుంది. కాబట్టి అదే ప్రాసెస్ కూడా ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించిన కేసులో కూడా మిగతా 8 మందికి నోటీసు ఇచ్చి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికైతే నిన్న ఈగల్ టీం ఫామ్ హౌస్ రైడ్ చేసిన క్రమంలో కూడా రోహిత్ రెడ్డికి సంబంధించిన సోదరుడి గన్ను తీసుకొని ఇటు నమిత్ శర్మ ఎవరైతే ఉన్నారో కాల్పులు జరపాలంటూ కూడా అందుకు సంబంధించిన వివరాలను కీలక అంశాలకు సంబంధించి కూడా జడ్జి ముందు పీపీ ఉంచినట్టుగా మనం చెప్పవచ్చు. దానికి సంబంధించి పీపీ వాదనలకు అటు
జడ్జి ఏకీభవించి అందుకు సంబంధించిన వివరాలు కావచ్చు. ఒక్కసారిగా 4 రౌండ్ల కాల్పులు తెగబడ్డట్టుగా చేసింది. వాస్తవానికి లైసెన్స్ రివాల్వర్ ఉన్న వ్యక్తి ఎవరైతే అతను మాత్రమే ఆ రివాల్వర్ ని వినియోగించాల్సింది. కానీ అది కాకుండా మరో వ్యక్తి తుపాకీని వినియోగించిన అంశాలకు సంబంధించి కూడా చాలా కీలక అంశాలకు సంబంధించి కూడా న్యాయమూర్తి ముందు అటు టీపీ ఉంచినట్టుగా మనం చెప్పాల్సి ఉంది. ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు విన్నారు. తర్వాత అంటే సుమారుగా గంట పాటు ఇటు ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు జరిగినట్టుగా మనం చెప్పాల్సి ఉంది. కాబట్టి తర్వాత దీనికి సంబంధించి ఈ ముగ్గురు ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సంబంధించిన తో పాటు ఆయన సోదరుడు మరో వ్యక్తికి సంబంధించి కూడా ఆర్మ్డ్ యాక్ట్ సంబంధించిన పలు సెక్షన్ మీద కేసు నమోదు చేశారు. కాబట్టి ఆ కేసులో భాగంగానే ఇప్పుడు 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక పూర్తి స్థాయిలో రేపు కూడా ఇటు మొయినాబాద్. రైట్ కిరణ్, మీరు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. ప్రస్తుతం అడ్వకేట్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. క్రాంతి కుమార్ అండి నా పేరు. థ్యాంక్ యూ. మొయినాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ముగ్గురికి రిమాండ్ విధించారు. డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి రిమాండ్ విధించారు జడ్జి. నిందితుల బెయిల్ పిటిషన్స్ ను సైతం జడ్జి తిరస్కరించారు. వారందరికీ 14 రోజుల రిమాండ్ ను మ్యాజిస్ట్రేట్ విధించింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. 14 రోజుల రిమాండ్ ను మ్యాజిస్ట్రేట్ విధించారు. రోహిత్ తో పాటు ఇటు రితేష్ రెడ్డి అలాగే నమిత్ శర్మకు సైతం రిమాండ్ విధించారు. అంటే మొదటగా ఒక్కొక్కరిని ఇటు క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన అనంతరం అంటే ఇందులో ఎవరెవరికి పాజిటివ్ గా వచ్చింది ఆ ఎగ్జామిన్ కూడా పూర్తయింది. మొత్తం ఒక 6గురికి డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయింది. మరోవైపు ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా వీరిపైన కేసు ఫైల్ చేశారు. ఎందుకంటే నిన్న పోలీసులు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో పోలీసులపైనే వారు గన్ ఫైర్ చేయడానికి ప్రయత్నించారు. దీంతో ఆర్మ్స్ యాక్ట్ కూడా వారిపైన కేసు ఫైల్ అయింది. డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి రిమాండ్ విధించారు. 14 రోజుల రిమాండ్. రోహిత్ తో పాటు మరో ఇద్దరికి కూడా చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధించింది. రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నిమిత్ కు 14 రోజుల రిమాండ్ విధించారు ఉప్పర్పల్లి జడ్జి. అటు నిందితులను చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్స్ ను జడ్జి తిరస్కరించారు. నిందితుల బెయిల్ పిటిషన్స్ ను తిరస్కరించడంతో పాటు పోలీసులపైనే వారు గన్ ఎయిమ్ చేయడంతో దీనిపైన జడ్జి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా మనకు తెలుస్తోంది. ఇప్పటికే వీరిపైన ఆర్మ్స్ యాక్ట్ కింద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వారి ముగ్గురికి కూడా 14 రోజుల రిమాండ్ ఉప్పర్పల్లి జడ్జి విధించడంతో రోహిత్ రెడ్డితో పాటు ఇతర రితేష్ రెడ్డి అలాగే నమిత్ శర్మకు వారి ముగ్గురిని కూడా చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధించింది. రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నిమిత్ కు 14 రోజుల రిమాండ్ విధించారు ఉప్పర్పల్లి జడ్జి. అటు నిందితులను చెంచల్గూడ జైలుకు తరలించారు. తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్స్ ను సైతం జడ్జి తిరస్కరించారు. వారి ముగ్గురిని ప్రస్తుతం చెంచల్గూడ జైలుకు తరలించారు. చెంచల్గూడ జైలుకు ఇటు పైలట్ రోహిత్ రెడ్డి అలాగే రితేష్ రెడ్డి, నమిత్ శర్మను పోలీసులు తరలించారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉప్పర్పల్లి జడ్జి తీర్పు వెలువరించారు. వారు ముగ్గురిని కూడా కొద్దిసేపటి క్రితమే చెంచల్గూడ జైలుకు తరలించారు. రోహిత్ తో పాటు రితేష్ రెడ్డి, నమిత్ శర్మకు రిమాండ్ విధించారు. మరోవైపు వీరు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్స్ ను సైతం జడ్జి తిరస్కరించారు. అంటే నిన్న జరిగిన ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కేసుకు సంబంధించి పోలీసులు అక్కడికి వెళ్ళినప్పుడు వారిపైనే గన్ ఎయిమ్ చేయడంతో పోలీసులపై హత్యాయత్నాన్ని
సైతం కోర్టు తీవ్రంగా పరిగణించింది. దీంతో నిందితుల బెయిల్ పిటిషన్లు సైతం జడ్జి తిరస్కరించారు. ప్రస్తుతం వారు ముగ్గురిని కూడా చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. మరింత సమాచారంతో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, మైనాబాద్ డ్రగ్స్ ఫామ్ కేసు సంబంధించి కూడా ముగ్గురు నిందితులకు సంబంధించి కొప్పరపల్లి కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా మనం చెప్పాలి. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కూడా 11 మందికి సంబంధించి కూడా ఇందులో 8 మందికి నోటీస్ ఇచ్చి వారిని వదిలేశారు. కానీ ఈ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే పైలతో పాటు మరొక ఇద్దరు పైలట్ రెడ్డి సంబంధించిన సోదరుతో పాటు మరొక వ్యక్తి నవీన్ శర్మ సంబంధించి కూడా ముగ్గురికి 14 రోజులు రిమాండ్ విధించడం చెప్పాల్సింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్ వినియోగం సంబంధించిన ఎన్డీపీఎస్ యాక్ట్తో పాటు అక్కడ ఈగల్ టీం రైడ్ చేసే సందర్భంలో కూడా వారి మీద 4 రౌండ్ల కాల్పులు తెగబడ్డట్టుగా అందుకు సంబంధించిన కేసులు కూడా ఇటు ఆర్మ్ యాక్ట్స్ కింద కూడా పలు సెక్షన్ మీద కేసులు నమోదు చేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఆ కేసులో ముగ్గురికి సంబంధించి కూడా సుమారుగా అటు న్యాయమూర్తి ముందు గంటకు పైగా వాదనలు జరిగినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. నిన్న పక్కా సమాచారంతో ఈగల్ టీం రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ మీద దాడి చేసే క్రమంలో కూడా ఇటు రోహిత్ రెడ్డికి సంబంధించిన సోదరుడి గన్ తీసుకొని నవీన్ శర్మ గాల్లోకి పాల్పడ్డట్టుగా పోలీసులకు సంబంధించిన కొన్ని కీలక అంశాలకు సంబంధించి కావచ్చు వారు స్వాధీనం చేసుకున్న ఇటు రివాల్వర్తో పాటు మిగతా సంబంధించిన బుల్లెట్లను కూడా కోర్టుకు హాజరుపరిచినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇటు డ్రగ్స్ ఈగల్ టీమ్ తో పాటు పోలీసుల మీద రైడ్ చేసే క్రమం సంబంధించి కూడా రివాల్వర్ తో కాల్పులు తెగబడ్డ అంశం సంబంధించి కూడా పలు సెక్షన్ మీద కేసు నమోదు చేశారు. కాబట్టి ప్రస్తుతానికైతే కేసుకు సంబంధించి ఇటు 6గురికి పైగా డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ వచ్చినట్టుగా ఇప్పటికే ఈగల్ టీం అందుకు సంబంధించిన రిపోర్ట్ ను కూడా ఇటు న్యాయమూర్తి ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తిగా సుమారుగా గంట పాటు ఇటు గన్ రివాల్వర్ సంబంధించిన గాల్లోకి కాల్పు జరిగిన అంశం సంబంధించి కూడా కొంత ఇక్కడ ముందు వాదనలు వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి ఎందుకు ఈ రివాల్వర్లకు సంబంధించిన లైసెన్స్డ్ హోల్డర్ కాకుండా మరొక వ్యక్తి గాల్లోకి ఎందుకు కాల్పులు చేయాల్సిన అవసరం వచ్చిందని సంబంధించిన అంశాలకు సంబంధించి కావచ్చు, ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో పాటు ఇటు పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులు కూడా ఇరుపక్షాల వాదనలు చెప్పారు. ప్రస్తుతానికైతే ఇటు పీపీ సంబంధించిన నిన్న చోటు చేసుకున్న పరిణామం కావచ్చు, దానికి సంబంధించిన కీలక అంశాలకు సంబంధించి కూడా జడ్జి ముందు ఉంచడంతో ఆ వివరాలను విన్న తర్వాత కూడా ఈ ముగ్గురికి ఈ సెక్షన్ లో 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్టుగా మనం చెప్పవచ్చు. కొద్దిసేపటికైతేనే వారిని ఉప్పరపల్లి న్యాయమూర్తి నివాసం నుంచి కూడా చెంచల్గూడ జైలుకు తరలించారు. రేపు ఇటు బోయినాబాద్ పోలీసులు కూడా మరొకసారి ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి కూడా కస్టడీలోకి తీసుకుని ఇటు మాజీ పైలట్ విచారించేందుకు కస్టడీ వేయబోతున్నారు. ఇక రేపు దీనికి సంబంధించి రేపు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ కిరణ్, మొదటిగా ఈ డ్రగ్స్ కేసులో 8 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించేశారు. ఆ తర్వాత ఇప్పుడు ముగ్గురికి రిమాండ్ విధించడం జరిగింది జడ్జి. అయితే నిన్న జరిగిన ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో మొత్తం ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది? నిన్న ఈగల్ టీం రైడ్ చేసినప్పుడు ఫామ్ హౌస్లో 11 మంది ఉన్నట్టుగా ఈగల్ టీం గుర్తించారు. అందులో 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా ఈగల్ టీం ఇప్పటికీ అందుకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించిన నేపథ్యంలో పక్కా సమాచారంతో మొయినాబాద్ ఫామ్ హౌస్లోని పైలట్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టుగా పక్కా సమాచారం ఉండడంతో ఈగల్ టీము స్థానిక పోలీసులు ఎస్కోటీ పోలీసుల సాయంతో కూడా రైడ్ చేశారు. వారు రైడ్ చేసే క్రమంలో మొయినాబాద్ ఫామ్ హౌస్లో 11 మంది ఉన్నట్టుగా గుర్తించారు. అందులో అటు పైలట్ రోడ్డుకి సంబంధించిన సోదరుడి గన్ను తీసుకొని ఢిల్లీ వ్యాపారికి సంబంధించిన నవీన్ శర్మ కూడా గాల్లోకి కాల్పు తగ్గినట్టుగా ప్రధాన ఆరోపణ సంబంధించిన అందుకు సంబంధించి వెంటనే అతడి తుపాకీని కూడా ఇటు పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. కాబట్టి
స్థాయిలో నిన్న 11 మందికి డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న 11 మందికి సంబంధించి కూడా వారిని మందికి టెస్ట్ చేసి అందులో 6గురికి పాజిటివ్ వచ్చింది కాబట్టి పూర్తిగా నిన్న ఇటు పోలీసు రైడ్ చేసే క్రమంలో వారి మీద కాల్పులు తెగబడిన నేపథ్యంలో ఎన్డీపీఎస్ యాక్ట్తో పాటు ఇటు ఆర్మ్డ్ యాక్ట్ మీద కూడా ఆ పలు సెక్షన్ మీద మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి ముఖ్యంగా ఈ ముగ్గురిని ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి 8 మందికి నోటీస్ పంపించిన నేపథ్యంలో ఆర్మ్డ్ యాక్ట్ కింద కూడా ఈ ముగ్గురికి మాజీ ఎమ్మెల్యే పైలట్ రెడ్డితో పాటు అదే సోదరుడికి మరో వ్యక్తికి 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా మనం చెప్పుకోవాలి. థ్యాంక్ యూ కిరణ్. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధించింది. రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నిమిత్కు 14 రోజుల రిమాండ్ విధించారు ఉప్పరపల్లి జడ్జి. అటు నిందితులను చెంచల్గూడ జైలుకు తరలించారు. అటు తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను జడ్జి తిరస్కరించారు.